అందరికీ నమస్కారం. చూస్తుర్రా, ఇది మా వరి యొక్క మొత్తం ధాన్యం వేసిన ప్లేస్ అనమాట. సో ఈ విధంగా ఒక 10 రోజుల తర్వాత వెయిట్ చేసి ఈరోజు తూర్పార అయితే పడుతున్నాం అనమాట. సో మొత్తం ఇది ఒక గంట సేపు ఈ మెషిన్ ఉంది కనిపిస్తుంది మీకు. అది గంటకి 1500 తీసుకుంటాం అనమాట. సో ఇప్పటికీ మనం రాశి వేసి ఒక 10 రోజులైతే ఎక్కువ అవుతుందన్నమాట. సో అందుకే కొద్దిగా డ్యామేజ్ ఏమైనా అవ్వగలని ముందు జాగ్రత్తతోటి తీస్తున్నాం. సో చూడండి, పూర్తిగా దుమ్ము ధూళి మొత్తం పూర్తిగా తీసేసి ఈ విధంగా సపరేట్ చేసిస్తుంది మెషిన్. అయితే చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఇంకా నార్మల్గా మనం పాతకాలంలో చూసుకుంటే మొత్తం గాలి వస్తుండే, గాలితోటి కవర్ అవుతుండే అనమాట. ఏ పనైనా మంచిగా గాలికి దుమ్ము ధూళి మొత్తం పోతుండే. నేనైతే పైనుంచి మొత్తం పోస్తున్నాను అన్నమాట. సో అట్లా పైన ఒక వెంట్ ఉంటుంది, ఆ వెంట్ నుంచి పోసేస్తే కిందికి వచ్చి ఈ విధంగా పూర్తిగా కిందికి వచ్చిన తర్వాత ఫిల్టర్ అవుతాయి అన్నమాట. సో ఒక్కొక్కటి కిందికి వచ్చి అక్కడ నుంచి సపరేట్ అయ్యి పూర్తిగా బయటకు వచ్చేస్తుంది. ఈ విధంగా ఈ వెంట నుంచి మొత్తం తాలు కానీ దాంతోపాటు దుమ్ము ధూళి ఏమైనా ఉంటే ఈ విధంగా పూర్తిగా కొట్టేసుకుని పోతుంటాయి అన్నమాట ఈ రెండు వెంటిస్ నుంచి. సో ఇక్కడ చూడండి, మొత్తం ఈ గడ్డ మీద అయితే పూర్తిగా మీకు డిపాజిట్ కనిపిస్తాయి. ఈ మొత్తం వేస్టేజ్ అన్నమాట, ఈ దుమ్ము ధూళి మొత్తం. ఒకసారి లోపల ఎట్లా ఉందో ఒకసారి చూపిస్తా, ఒక్కసారి చూసేయండి. ఈ విధంగా పైనుంచి మనం వేసేయాలన్నమాట. వేసిన తర్వాత కింద ఇక్కడ వెంట ఈ విధంగా నుంచి బయటికి వస్తుంది కదా, పూర్తిగా ధాన్యం కిందికి వచ్చిన తర్వాత దాన్ని సపరేట్ చేసుకోవాలన్నమాట. అది టైర్ కింద ఉంటుంది కాబట్టి మనకు కొద్దిగా డిఫరెంట్ కనిపిస్తుంది. ఇప్పుడు లోపల చూపిస్తారండి. ఈ విధంగా మనం నిలబడడానికి ఇక్కడ ఒక పాత్ ఉంటుంది, దాని మీద నిలబడదు. ఇది మొత్తం వెంటింగ్ మెషిన్ అనమాట. సో ఈ విధంగా మొత్తం తిప్పేసి ఏమైనా పెద్ద పెద్ద ఆకులు కానీ దాంతోపాటు గడ్డి ఏమైనా ఉంటే మొత్తం చల్లేస్తుంది అనమాట. చల్లేసిన తర్వాత సపరేట్ చేసి ఆ గడ్డి ఫస్ట్ వెంట నుంచి బయటికి పంపిస్తుంది. దాని తర్వాత ఇక్కడ కనిపిస్తుందిగా ఈ పెద్ద ఫ్యాన్ నుంచి గాలి ఎక్కువ ప్రొడ్యూస్ అవుతుంది అనమాట. ఈ ప్రొడ్యూస్ అయిన గాలి మొత్తం దుమ్ము ధూళిని సపరేట్ చేసి ఈ వెంట మీదకి వస్తుంది. ఈ రంధ్రాలు కనిపిస్తున్నాయి కదా, ఈ రంధ్రాల మీదకి వచ్చిన తర్వాత పూర్తిగా సపరేట్ అయ్యి ఇక్కడ రాళ్ళు అయితే సపరేట్ అయిపోతాయి. దాంతోపాటు దుమ్ము ధూళి అవి కూడా లాస్ట్ వెంట నుంచి బయటకు వచ్చేస్తాయి అనమాట. చివరికి వెంట చూస్తే ఈ విధంగా మొత్తం దుమ్ము ధూళి దాంతోపాటు తాళ్ళు ఏవైతే ఉంటాయో అవి కూడా సపరేట్ అయిపోతాయి అనమాట. సో పూర్తిగా చూడండి, ఈ విధంగా పడిపోతాయి మంచిగా. ఎంతైనా పర్లేదు అనమాట, చాలా ఈజీగా కొద్ది టైంలోనే అయిపోతాయి అనమాట. సో మావి కనీసం ఒక 30 నుంచి 35 క్వింటాలు అయితే అవుతాయి అనమాట. అన్ని వడ్లని మేము చేయడానికి ఆల్మోస్ట్ ఒక 2 గంటల 5-10 నిమిషాలు అయితే టైం పట్టిందనమాట. ఇక్కడ చూడండి, ఈ పెద్ద ఫ్యాన్ అన్నమాట, 2 ఫ్యాన్లు ఉంటాయి, అక్కడ సైడ్ ఒకటి ఇక్కడ సైడ్ ఒకటి. సో ఇది తిరగడం వల్ల కొద్దిగా లోపల మొత్తం ఫిల్టరేషన్ ఎప్పుడైతే అవుతుంటుందో లోపల నుంచి బయట నుంచి ఈ విధంగా ఈ దుమ్ము ధూళి అనేవి బయటికి విసిరివేయబడతాయి అన్నమాట. సో పూర్తిగా దాని తర్వాత ఈ వెంట నుంచి కిందికి వస్తుంది చూడండి. సో పూర్తిగా దాని మీదకి వచ్చిన తర్వాత అక్కడ నుంచి సపరేట్ అయ్యి ఇక్కడ నుంచి ఈ సన్నని జాలి నుంచి ఇక్కడ పడిపోతూ ఉంటాయి అనమాట. సో ఇది సపరేషన్ మెషిన్ అనమాట. ఇది ఇక్కడ అక్కడ సపరేట్ చేస్తూ ఉంటుంది. సో ఒకసారి చూడండి, నా చేతిలో ఉన్నాయి, పూర్తిగా చాలా క్లీన్గా వచ్చేస్తున్నాయి. మ్యాక్సిమం ఎటువంటి తాళ్ళు కూడా లేకుండా పూర్తిగా మనకు క్లియర్గా వచ్చేస్తుంది అనమాట. డైరెక్ట్గా మనం తర్వాత తీసుకుపోయి వడ్లు నింపుకోవచ్చు అనమాట, బస్తాలు నింపుకోవచ్చు. ఈ విధంగా అయితే చూడండి, దీనికి కనెక్షన్ అయితే ఉంటుంది. ట్రాక్టర్ని మనం ఎప్పుడైతే స్టార్ట్ చేస్తామో అక్కడ నుంచి ఈ వెంట నుంచి పూర్తిగా అయితే అది మెషిన్ అయితే ఆపరేట్ అవుతుంటుంది అనమాట. సో అప్పటి కాలంలో అయితే ఎక్కువ గాలి వస్తుండే, మనం డైరెక్ట్గా అందరూ కలిసి ఒకసారి తూర్పుడ పడుతుండే అనమాట. సో ఇప్పుడు కూడా చేస్తారు, కాకపోతే ఈ మధ్యలో అసలు గాలి చక్కగా వస్తలేదు. అందుకనే ఇంత దుమ్ము ధూళి ఉన్నా ఇలాంటి మెషిన్ అందరు ఇప్పుడు అప్డేట్ అవుతున్నారు అనమాట. మేము వేసి ఆల్మోస్ట్ 10 రోజుల కంటే ఎక్కువనే టైం అవుతుంది. ఇప్పటి వరకు దుమ్ము ధూళి దిగలే కాబట్టి ఏమైనా మొలకలు రావడం కానీ లేకుంటే మొత్తం పచ్చిపడడం కానీ లేకుంటే ఇవన్నీ చేసిన తర్వాత మనం మిల్లుకు పట్టించిన తర్వాత బియ్యం అయితే మొత్తం విరిగిపోవడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి కొద్దిగా జాగ్రత్త తీసుకొని ముందుగానే వేసుకుంటాం అన్నమాట. కానీ 10 రోజులు అయినా కూడా ఎటువంటి ప్రాబ్లం అయితే కనిపించలే, మొత్తం బాగుంది. ఇది 2017 మోడల్ వెహికల్ అన్నమాట. సో అప్పటి నుంచి ఇంట్రడ్యూస్ అయింది మార్కెట్లోకి. కానీ చాలా మంచి పని అనమాట. ఈ విధంగా చాలా ఫాస్ట్గా పని అయిపోతుంది. ఒక 2-3 గంటల్లో మన పని అయితే పూర్తిగా అవుతుంది అనమాట. సో మా రాశి మొత్తం పూర్తి కావడానికి ఒక 2 గంటల టైం పట్టిందనమాట. సో 2 గంటలకి మాకు గంటకి
1500కు మనకి ఛార్జ్ చేస్తారనమాట. సో 1500 ఇచ్చేస్తే సరిపోతుంది. అండ్ మాకైతే 2 గంటల టైం పట్టింది. సో ఇది స్లోగా చేస్తుంది వర్క్ కాబట్టి కొద్దిగా ఈ విధంగా ఉంటుంది అనమాట. ఇంకా వేరే మెషిన్లు ఉంటాయి, అవి ఇంకా కొద్దిగా స్పీడ్ ఉంటాయి, ఎక్కువ కాస్ట్ ఉంటాయి అనమాట. అంటే వేగాన్ని పట్టించి మనం పెట్టుకునే మనీ. ఇక పూర్తయింది. లాస్ట్కి మా అన్న అయితే రాశి మొత్తం దగ్గర గుంజేసినాం అనమాట. సో ఈ విధంగా గుంజేసిన తర్వాత రాశి మీద కొడవలి దాంతోపాటు కొన్ని కంకులు పెట్టేసి పూర్తి చేసినాం అనమాట. ఇదే మా రాశి. ఇది మొత్తం తెలంగాణ అంశాలు అన్నమాట. సో ఎకరంన్నర ఉంటుంది మాది దాదాపుగా. సో ఎకరంన్నరలో ఒక 35 నుంచి దాదాపుగా 40 క్వింటాల వరకు అయితే దిగుబడి వచ్చే అవకాశం ఉంది. ఇది చూస్తుర్రా, ఇది బహురూపి వెరైటీ, దేశీ వెరైటీ అనమాట. ఇది సపరేట్గా కొద్ది ప్లేస్ వేసిన అంతే నేను. సో ఆ కొద్ది ప్లేస్లో ఇంత వచ్చినాయి అనమాట. ఇవి చాలా డిఫరెంట్ ఉంటాయి, చిన్నగా ఉంటాయి గింజలు, కానీ పూర్తిగా వీటిని తూర్పడబట్టలే ఏం బట్టలే, వీటిని మేము దంచేసి తీసినాం అనమాట. సో మొత్తానికైతే మేమైతే పూర్తి చేసినాం. మీరు పూర్తి చేసిరా? కామెంట్ చేయండి. వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి.